హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే హైదరాబాద్లో నేను 2 టెంపుల్స్ని అయితే కవర్ చేయబోతున్నాను. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ఈ 2 టెంపుల్స్లో ఒక టెంపుల్కి ఎంతో పెద్ద ఘన చరిత్ర ఉంటే మరొక టెంపుల్ అయితే రీసెంట్గా కట్టింది. ఆ 2 టెంపుల్స్లో ముందుగా మనం వెళ్ళబోయే టెంపుల్ మన హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్. హైదరాబాద్లో టాప్ 10 టెంపుల్స్ ఉంటే ఆ టాప్ 10లో పెద్దమ్మ తల్లి గుడి కూడా ఉంటుంది. సో ఈ రోజు ఆదివారం కావడం వల్ల జనాల రద్దీ కూడా చాలా ఎక్కువగానే ఉంది. నేనైతే అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రితం వచ్చాను. అప్పటికి ఇప్పటికి టెంపుల్లో చాలా తేడా ఉంది. సో ఈ టెంపుల్ అయితే చాలా మంది రూపాయి కాయిన్స్ నిలబెడుతున్నారు. అలా రూపాయి కాయిన్ నిలబెడితే మన మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయంట. దర్శనం అయితే నాకు చాలా బాగా జరిగింది. పులిహోర ప్రసాదం తీసుకున్నాను. ప్యాకెట్ వచ్చేసి 20 రూపాయలు. అమ్మవారికి వచ్చిన చీరల్ని చాలా తక్కువ ధరకే వేలం వేస్తున్నారు. మీరు అస్సలు మిస్ అవ్వద్దు. సో ఆలయానికి ఇంకొక వైపు అయితే మనకి చాలా మంది బోనాలు అలాగే వాళ్ళు మొక్కుకున్న మొక్కులు అయితే సమర్పించుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఈ గుడి రద్దీగానే ఉంటుంది. ఇంకా ఆదివారం వచ్చిందంటే ఒక జాతర జరిగినట్టే ఉంటుంది. టెంపుల్ కూడా చాలా బస్సెస్ ఉన్నాయి. సో మీరు హైదరాబాద్ వస్తే మీరు పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఒకసారి అయితే తప్పకుండా చూడండి. పెద్దమ్మ తల్లి దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ నుండి మరొక టెంపుల్ కి వెళ్ళాలి. ఆ టెంపుల్ ఏదో కాదు, మన జూబ్లీహిల్స్ లో ఉన్న టీటీడీ వాళ్ళు కట్టించిన వెంకటేశ్వర స్వామి టెంపుల్. మామూలుగా అయితే ఈ సంవత్సరంలో ఈ టెంపుల్ కి రావడం ఇది రెండోసారి. ఇంతకు ముందు ఇదే సంవత్సరంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు ఈ టెంపుల్ కి అయితే వచ్చాను. ఈ టెంపుల్ కూడా జూబ్లీహిల్స్ లో ఉంది. తిరుపతి కొండని మెట్లెక్కి వెళ్ళినట్టు ఈ టెంపుల్ లో కూడా మెట్లెక్కి కొండ మీదకి వెళ్ళాలి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ముఖ్యంగా అయితే గర్భగుడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని మనం చాలా దగ్గర నుండి దర్శనం చేసుకోవచ్చు. తిరుపతి దాకా వెళ్ళలేం కాబట్టి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఇది మంచి అవకాశం. అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. తిరుపతి లాగానే ఇక్కడ కూడా నిత్యాన్నదానం అయితే ఉంటుంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అయితే పెడతారు. కాకపోతే టోకెన్ సిస్టమ్ ఉంటుంది. ఆ టోకెన్ తీసుకుని మనం అన్నప్రసాదానికి అయితే వెళ్ళవలసి ఉంటుంది. నాకు తెలిసి రోజు ఒక 1000 మందికి ఇక్కడ అన్నప్రసాదం అయితే దొరుకుతుంది. అదృష్టం ఉండాలి. ఆ స్వామి దర్శనంతో పాటు మనకి ప్రసాదం కూడా దొరకాలంటే ఆ ప్రసాదం అయితే నాకు దొరికింది. ప్రసాదంలో ఒక స్వీట్, 2 కర్రీస్, సాంబార్, రసం, పచ్చడి, రైస్, మజ్జిగ ఇవన్నీ కూడా ఉంటాయి. కావాల్సినంత కడుపు నిండా తినొచ్చు. భోజనం అయితే చాలా అద్భుతంగా ఉంది. అలాగే తిరుపతిలో స్వయంగా చేసిన లడ్డు ప్రసాదం మనకి హైదరాబాద్ జూబ్లీహిల్స్ టీటీడీ టెంపుల్లో అయితే దొరుకుతుంది. ఒక్కొక్క లడ్డు 50 రూపాయలు. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.